నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్ల ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసుకుందాం. అందులో రాత్రి పాపం విపరీతమైన వర్షం పడ్డది, వివిధ ప్రాంతాల్లో పడ్డది. అక్కడ కొద్దిమంది రైతులు ఆ ఇబ్బందులకు కూడా గురైనరు, పంట నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే నిన్నటి వరకేమో నీళ్లు రాలేదు, నీళ్ళు లేవని చెప్పేసి బాధపడ్డ సందర్భాలు ఉండే. ఈ రోజు వర్షం వల్ల కూడా రైతులు నష్టపోయారని చెప్పేసి అంటారు. అలాంటి రైతులను ఆ ప్రభుత్వము తొందరగా ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడే రైతు ఆ పంట పండించి నలుగురికి అన్నం పెట్టిన రైతు ఈ రోజు ఆపదకు గురయ్యే సందర్భాలు వర్షం వల్ల జరిగింది. కాబట్టి అది ప్రకృతి వల్ల జరిగింది. తమరు పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నష్టం జరిగిందో వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అదే బాటలో నడుస్తారని చెప్పేసి ప్రజలు ఆశిస్తా ఉన్నారు. మన పేపర్లోకి వద్దాం. పేపర్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, దీనికి సంబంధించిన వివిధ పేపర్లను ఒకసారి చూసుకుందాం. అన్ని పేపర్లలో ప్రధాన వార్తకి ఇచ్చిండ్రు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. అన్ని పేపర్లో ఇచ్చిండ్రు. ఈనాడులో ఇచ్చిండ్రు, ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండు, సాక్షిలో ఇచ్చిండు, నమస్తే తెలంగాణలో ఇచ్చిండు, అన్ని పేపర్లలో ఇచ్చిండు. అగ్ని ప్రమాదంలో బయటపడ్డ గుట్టు రట్టు అని చెప్పేసి ఇచ్చిండు ఈ వార్త. కట్టల కట్టలు డబ్బులు అట, కట్టలు కట్టలు. ఈరోజు సామాన్యుడు డబ్బులు ఏదన్నా ఎప్పుడు చూద్దాంరా అని చెప్పేసి ఆతృత పడితే రోజు పని చేసినా కూడా కంటికి రూపాయి కనబడతలేదు. కానీ ఇలాంటి మేధావుల ఇళ్లలో మాత్రం కట్టల కట్టలు డబ్బులు కనపడ్డాయని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చింది. చూసుకుందాం సార్, ఒక వార్త చూద్దాం. ఇది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయవాదులలో తీవ్ర కలకలం, విచారణ ప్రారంభించిన సుప్రీం, వదంతులు వ్యాపింపజేస్తున్నారు అని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. దేశ న్యాయ వ్యవస్థలోని కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు ఉన్నాయని చెప్పేసి ఆ వార్తలు బయటకు వచ్చినాయని చెప్పేసి అంటారు. హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ శర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్పడానికి వెళ్ళినటువంటి అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ఒక గదిలో డబ్బు కట్టల కట్టలు కనిపించింది. ఈ నెల 14వ తేదీన జరిగితే 21 తేదీన వెలుగులోకి వచ్చింది. 17 నుంచి 50 కోట్ల దాకా ఆ కట్టల కట్టల డబ్బు ఉండొచ్చు అని చెప్పేసి ఆ కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకీకృత తీర్మానంకి ప్రతిపాదన చేసిండు. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హైకోర్టు ఏమైనా చెత్తపుట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికీ అంతర్గత విచారణ చేపట్టింది. ఒక ప్రకటన వెల్లడించి విచారణకును బదిలీకి సంబంధం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. జడ్జి ఇంట్లో డబ్బు దొరకలేదని చెప్పేసి ఢిల్లీ ఫైర్ సర్వీస్ డీజీ చెప్పిండు. వీళ్ళేమో డబ్బుల కట్టలు కనబడ్డాయి అని చెప్పేసి వార్త ఇచ్చిండు. అది చర్చ జరుగుతూ ఉన్నది. 14వ తారీఖున జరిగితే అది 21వ తారీఖున వెలుగులోకి వచ్చింది. దాని మీద చర్చ చేసిన తర్వాత అక్కడ సంబంధించినటువంటి అగ్నిమాపక ఫైర్ సర్వీస్ డీజీ ఏమంటాడంటే మా వాళ్లకు ఎలాంటి డబ్బు దొరకలేదు అని చెప్పేసి ఆయన ఇస్తాడు. మరి ఊహాగానాల ఇది వ్యవస్థ ఏంది? ఇంత పెద్ద పేపర్లు కూడా ఏదైనా నిజాలు రాయాలి. ఆయన చెప్పింది రాత్రి, ఈయన చెప్పింది రాత్రి. మరి ఏది నిజం అని చెప్పేసి ప్రజలు నమ్మాలి. అయోమయంలో ప్రజలకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి జనం అనుకుంటా ఉన్నారు. అన్ని పేపర్లు రాసిండు, అన్ని పేపర్లలో ఇది మళ్ళీ వివరణ ఇది కూడా ఇచ్చిండు. మరి ఏది నిజం ఏది అబద్ధం తెలవాలని అవసరం ఉంటుంది. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వార్త తర్వాత చూద్దాం. రేపు దాన్ని ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి బదిలీ చేసిందట. బదిలీ చేస్తారా ఎంక్వైరీ చేస్తారా అనేది తర్వాత మనం రేపు దాని గురించి ఒకసారి చర్చ చేసుకుందాం. ఇంకోటి ఇచ్చిండు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కగా అమలు చేస్తున్నాం, 10 ఏళ్లలో భారత ప్రభుత్వ ఖర్చు
భారత ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అమ్మ పైసలు ఎక్కువ తెస్తారా ఎట్లా ఖర్చు పెడతారు, దేనికి ఖర్చు పెడతారో మాత్రం తెలుస్తలేదు, కానీ ఎంతెంత పెట్టినా మాత్రం కనపడతానే. అసలు చూడాలి. అసలు ఇది ఒకసారి మంచిగా పూర్తిగా చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలను పక్కగా అమలు చేస్తామని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు. హామీలను పక్కగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భారత ప్రభుత్వం 16.70 లక్షల కోట్లు హామీలు సార్, మీరు 2 లక్షల మాపే అని చెప్పేసి అన్నారు, అమలు చేస్తారు కొన్ని దిక్కులలో అయితలేవని చెప్పేసి జనాలు అంటారు. రైతు బంధు కొంతమందికి 30 గుంటలకు కూడా పడలేదట. మరి ఎక్కడో నుంచి మీరు 2 ఎకరాల దాకా వచ్చిండ్రు, కానీ 30 గుంటలలో పడని వాళ్ళు ఉన్నాడు సార్, వాళ్ళని కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు అమలు చేస్తామని చెప్పేసి స్టార్ట్ అయితే చేస్తారు, కానీ ఫుల్ఫిల్ అవుతలేదని చెప్పేసి జనం అనుకుంటున్నారు సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు, అది ఫుల్ఫిల్ గా నడుస్తూ ఉన్నది. ఉచిత కరెంట్ అన్నారు, అది కూడా నడుస్తూ ఉన్నది. మరి రుణమాఫీ అన్నారు, అది కొంచెం నడిచింది, కొంచెం మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. అమలు చేయడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు, కానీ అది 100% గా పక్కకి అమలు చేయాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారు సార్. అసలు ఏం మాట్లాడిండో ఏం కదని ఒకసారి చూసుకుంటే, అంత సొమ్ము వెచ్చించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఖర్చు పెడితే కనీసం నాగార్జున సాగర్ బాగు చేయలే, ఓఆర్ఆర్ను బాగు చేయలే, విమానాశ్రయం వంటివి నిర్మించిండ్రా, దొడ్డిదారుల భూములను విక్రయించిండ్రు. బడ్జెట్ పై చర్చలు విపక్షాలు ఆరోపణలకు బట్టి సమాధానం చెప్పిండు. ఆల్రెడీ బడ్డీ దానికి సంబంధించినటువంటి దానిపైన మా బడ్జెట్ సమావేశం మీద మాట్లాడుతుంటే దానికి గత ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు కొన్ని విషయాలు చెప్పిండు. గాలి మేడలు అంకెల గ్యారంటీ చేస్తాడు, అంచనాలు అందుకోలేనివి వాస్తవ బడ్జెట్ ఇది, జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అయింది, రాష్ట్ర అభివృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే, శాసనసభలో హరీష్ రావు ధ్వజమెత్తిండు. హరీష్ రావు ఏం చెప్తాడు, తెలంగాణ ఈ పురోగమన దిశకు చెందాలి, కానీ లేదు, అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతా ఉన్నది, బడ్జెట్ లో అంకెల గాడికి తప్ప ఏం లేదు, జాబ్ క్యాలెండర్ కాదు ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఏ గ్రామంలోనే రుణమాఫీ 100% అయిందా, మొహబ్బుత్ కి దుకాన్ కాదు నమ్రత్ కా మకాన్, సీఎం ప్రతీకార రాజకీయాల్లో క్షీణించిన రాబడి ఎక్కడ లేని మద్యం తెలంగాణలో ఎందుకు, మాయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే, గ్రామాల నుంచి మండలాల వరకు మేము రోడ్లు వేశాం అని చెప్పేసి ఆయన మాట్లాడిన దానికి హరీష్ రావు బడ్జెట్ సమావేశం మాట్లాడుతా కొద్దీ వీళ్ళు చేస్తా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 పరుగులు తీసిన రాష్ట్ర ప్రగతి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి బ్రేకులు పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణలు చేసిండు. టాప్ గేర్ నుంచి రాష్ట్రం క్రమంగా రివర్స్ గేర్ లో మారుతా ఉన్నది, ఎక్కువ కాలం నిలవదు, వాటి కుటిల నీతి ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ నేత రాహుల్ దేశమంతా తిరుగుతూ ప్రేమను పంచే వేదికలు అంటూనే రేవంత్ తన పాలనలో నమ్రత్ కా మహాన్ విద్వేషపు ఇల్లుగా మార్చారు. ఇందిరమ్మ రాజ్యం వస్తదంటే జనం ఏమో అనుకున్నారు, చివరికి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నవి. 6 గ్యారెంటీ అమలు కానీ 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు అని హరీష్ రావు ఒక మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మేమేమో మంచిగా బాగు చేసినాము, మీరు ఏం చేస్తలేరు, రాహుల్ గాంధీ వేరే చెప్తా ఉన్నాడు, మీరేమో దాన్ని విస్మరిస్తా ఉన్నారు, ఇక మీది ఇబ్బంది అయ్యే సందర్భం ఉంటది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏప్రిల్ ఎర్రర్ కారణంగా టెర్రర్ను చవిచూస్తున్నారంటూ ఆక్షేపించిండ్రు. శాసనసభలో 2025-26 బడ్జెట్ పై హరీష్ రావు మాట్లాడుతూ బడ్జెట్ లో 72 పేజీలు అంటే దాదాపుగా 500 పేజీలు పెన్ డ్రైవ్ లోని అంశాలన్నీ చదివాను. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని పిలుపునిచ్చి అధికారం రాగానే ముక్కుపిండి ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తున్నారు. ఆ రోజు ప్రభుత్వ భూములు అమ్ముతుంటే భూములు పెద్దలిచ్చిన ఆస్తి అని అమ్మవద్దని అన్నారు, ఇవాళ మాత్రం అమ్మేస్తున్నారు. గత బడ్జెట్ లో 4.5 లక్షల ఇల్లు కడతామని చెప్పి 4 ఇల్లు కూడా కట్టలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 6 పెండింగ్ ప్రాజెక్ట్ లో 1 పూర్తి కాలేదు. బడ్జెట్ లో అంకెల గ్యారెంటీ తప్ప ఏం లేదు అని చెప్పేసి హరీష్ రావు ప్రజలు బతుకు తెరువు కల్పించాలి, బడ్జెట్ అంటే ప్రజలకు బతుకు తెరువు కల్పించాలి అని చెప్పేసి అంటారు, వాళ్ళ బాధలు తీర్చాలి.
కానీ బడ్జెట్ లో అంకెల గాడే చూపిస్తారు తప్ప కనీసం వాళ్ళకు ఒరిగేదేం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆర్థిక క్షీణత దిశగా దివాలా అని ప్రచారం చేయడం, ఫార్మసిటీ రద్దు, హైడ్రాపేట కూల్చివేతలు, భూ భయానక వాతావరణం సృష్టించారు. సంక్షేమ పథకాల ద్వారా సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్న హరీష్ రావు చెప్పారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీతో రుణమాఫీకి 49,500 కోట్లు కావాలని చెప్పారు. ఇక సంవత్సరం అవినీతి లేకుండా కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల ఒక్క దెబ్బకు మాఫీ అవుతాయని చెప్పారు. గత బడ్జెట్ ప్రసంగంలో రుణమాఫీకి 30 కోట్లు అవుతాయని చెప్పి 20,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. సిద్దిపేటలో 43.363 మంది రైతులు బ్యాంకర్ల నుంచి రుణాలు తీసుకుంటే 20,514 మందికి రుణమాఫీ అయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. మేము వచ్చి మాత్రం రోడ్లు వేసినాం, అన్ని వేసినాం, కానీ మీరేం చేసిరా అంకెల గాడిలో చూపెడతారు తప్ప ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ మన మంత్రి గారు మాట్లాడుతూ మీరు చేసింది ఏమి లేదా, మొత్తం దొడ్డిదారులో మొత్తం చేసిరు, మీరు చేసే అప్పు వల్ల ఏమన్నా విమానాశ్రయం నిర్మించిరా, లేకపోతే ఓఆర్ఆర్ ఏమైనా నిర్మించిందా, వేరే నాగరిక సాగర్ లాంటి ప్రాజెక్టులు ఏమైనా కట్టిందా, మీరు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ఒకటే కట్టింది తప్ప ఇక మిగతాది ఎక్కడ చేయలేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. విచ్ఛిన్నం అయిపోవడం వల్ల దాన్ని కాపాడడానికి ఏ విధంగా బాగుంటుందని చెప్పేసి మేము ప్రణాళికలు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మీరు రోడ్లు వేసినామని చెప్పేసి అంటారు, రోడ్లు లేవని పిల్లనిస్తలేరు. వికారాబాద్ గ్రామాలలో అధ్వానంగా రోడ్లు ఉన్నాయి అని చెప్పేసి స్పీకర్ వ్యాఖ్యలు చేసిన వాళ్ళ హయాంలో మామ అల్లుళ్ళు బామ్మార్దులో రోడ్లు వేసుకున్నారు, కమిషన్ రాగా అన్ని చోట్ల వేయలేదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి రోడ్డు ఇచ్చాం. వాస్తవానికి ఏంటంటే మీరు తెచ్చి అప్పుల వల్ల రోడ్లు వేసినామంటారు, కానీ మీరు ఎక్కడ రోడ్లు వేయలేదు. మీ ఇంట్లో వరకు మీకు అవసరం ఉన్న కాడికి రోడ్లు వేసుకుంటారు తప్ప ఎక్కడ మీ అల్లుళ్ళు, మీ మామ, మీ కొడుకుల దగ్గర వేసుకున్నా కానీ వేలోకి అడిగలేదు. ఇది లేకపోవడం వల్ల, రోడ్లు లేకపోవడం వల్ల ఎవరు పిల్లనిస్తలేరు, మాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి రోడ్లు అయితే ఇక్కడ అధ్వానమైన రోడ్ల పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆ స్పీకర్ కూడా వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే ఒకసారి చూసుకుందాం. సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు పరస్పర వ్యంగ్యాస్త్రాలు సాధించుకున్నారు. ఇందులో స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా పాల్పంచుకున్నారు. 25, 26 నాటికి బడ్జెట్ లో చర్చ సందర్భంగా గ్రామీణ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాకు గజ్వెల్లో మామ, సిద్దిపేటలో అల్లుడు, సిరిసిల్లలో బామ్మర్ది మాత్రం రోడ్లు వేసుకుంటారు తప్ప ఎక్కడ రోడ్లు వేసుకోలేదు. మీకన్నా చూస్తుంది, మీ వల్ల రోడ్లు అధ్వానంగా తయారైనాయి అని చెప్పేసి ఆయన ఒక మాట. కంటే ఏది ఏమైనా కూడా జనం గమనిస్తారు సార్. కాబట్టి మీరు హుందాతనంగా ప్రవర్తించి ఎవరేం చేసినా కూడా ఒక నిర్ణయాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ నిర్మించాలి తప్ప మేము ఇది చేసినా మీరు ఇది చేసిరు అనేది పక్కన పెడితే ప్రభుత్వ వ్యవస్థ నడపడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఏ విధంగా మంచుకుంటుందో చేయాల్సిన సందర్భం అన్ని పార్టీల పైన ఉన్నదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది టిఆర్ నిజం ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం.